ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ స్పిరిచువాలిటీకి సంబంధించి ఒక కథగా చెప్తున్నాను. ఇది ఆల్రెడీ ఉన్న కథనే. నిజమైన గురువు శిష్యులందరినీ ఒకటే గాట కట్టేయడు. నిజమైన గురువు శిష్యుడి యొక్క మానసిక స్థితిని బట్టి, వాడి యొక్క శారీరక స్థితిని బట్టి అతనికి ఒక పద్ధతి ఇస్తాడు. తద్వారా అందరికీ ముక్తి అనేది తొందరగా దొరుకుతుంది. అట్లా కాకుండా అందరికీ ఒకటే పద్ధతి ఇచ్చామనుకో, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ లిబరేటెడ్. దానికి ఒక చిన్న మెటఫర్ లేదా అనాలజీ. ఒక 5 మందిని జిమ్కి వెళ్ళామనుకోండి, అందరికి ఒకటే డంబులు ఇస్తే ఎట్లా? సో వ్యక్తిని బట్టి డంబులు ఉంటుంది. అట్లనే మనస్సుకు కూడా విషయాన్ని అర్థం చేసుకునే ఒక స్థాయి ఉంటుంది. ఆల్రెడీ రిఫైన్డ్ మైండ్ ఉన్న వాడికి మళ్ళీ ఏబిసిడి నుంచి చెప్పడం ఎందుకు? ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వ్యక్తికి నువ్వు అల్టిమేట్ చెప్తే ఎట్లా? సో మనందరం ఒక తాటి మీద తీసుకురావడానికి పద్ధతులు క్రియేట్ చేశారు, కానీ దానివల్ల నువ్వు తెలుసుకోవాల్సిన విషయం చాలా దూరం అయిపోతుంది. సో ఈ లోపలి దారి అనే పుస్తకంలో చాలా ఇంట్రెస్టింగ్ ఒక కథ ఉంది. ఆ కథ వెరీ ఫన్నీ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ రియలిస్టిక్. ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుంది ఇఫ్ యూ రియల్లీ మీట్ ఎ రియల్ మ్యాన్. ఆ కథ ఏంటంటే, జపాన్లో ఒక వెరీ ఫేమస్ జెన్ మాస్టర్ ఉన్నాడు. అతని దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన బోధనలు ఎందరినో ప్రభావితం చేసినాయి. సో హీ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్, ఎవరెవరైతే ఈ మార్గంలో ఉండాలని అనుకుంటున్నారు. సో ఒక శిష్యుడు అతని దగ్గరకు వచ్చాడు. ఇతని మాటల ప్రభావితమై వచ్చాడు, చాలా దూరం జర్నీ చేసి. అప్పుడు గురువుగారు ఒక మాట చెప్పాడు ఏంటంటే, చూడయ్యా, బుద్ధత్వాన్ని పొందాలనుకుంటున్నావు కదా, మనస్సే నీ బుద్ధుడు, అంతే, దాన్ని పట్టుకోపో అన్నాడు. సో ఇప్పుడు ఈ ఒక్క మాటని పట్టుకొని శిష్యుడు గురువుగారికి టాటా బాయ్ బాయ్ చెప్పి జపాన్ దేశమంతా తిరిగాడు. ఈ ఒక్క విషయాన్ని మర్చిపోలేదన్నమాట, మనస్సే బుద్ధుడు. ఇప్పుడు టమాటా ఉంది, మురిగిపోయిన టమాటా అదే, మంచి క్వాలిటీ టమాటాని. అట్లనే ఈ ప్రపంచంలో కొట్లాడే మనసులున్నాయి, పోరాడే మనసులున్నాయి, పోల్చుకునే మనసులున్నాయి, బాధపడే మనసులున్నాయి, ఆవేశాలతో రగిలిపోయే మనసులున్నాయి. అట్లనే ప్రశాంతంగా ఉన్న మనసు కూడా ఉంది. బుద్ధుడు అంటే ఎవరు? సర్వకాల సర్వవస్థల్లో ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు తను చెక్ చేసుకుంటున్నాడు అసలు. సో ఫైనల్లీ కొన్ని సంవత్సరాల తర్వాత తన జర్నీలో, తన ప్రయాణంలో, హీ కేమ్ టు దిస్ కంక్లూజన్ దట్ ఎస్, బుద్ధ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ ద మైండ్. సో అటువంటిది నాకు దొరికింది. ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టాడు. అదే రోజు చాలామంది వచ్చారు సత్సంగ్కి. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అక్కడే ఇంకొక ప్రశాంత జీవి కనిపించాడు. చూడగానే తెలిసిపోయింది, ఇతనికి కూడా జీవిత మర్మం తెలిసిపోయింది రోయ్. ఆ తర్వాత వెళ్ళి కాస్త భోజనం అయిపోయిన తర్వాత మాట కలుపుకున్నారు. నమస్తే అండి. మీరు ఈ గురువుగారి శిష్యులేనా? అవును, నేను గురువుగారి శిష్యుడిని. ఎప్పుడు వచ్చారు మీరు? నేను సో అండ్ సో డేట్. నేను అంత తర్వాత వచ్చాను. గురువుగారి టీచింగ్ విని నేను అది లిబరేషన్ అయ్యాను. నేను గురువుగారు చెప్పిన ఒక్క మాట పెట్టుకుని లిబరేట్ అయ్యాను అన్నాడు. ఓ, మీ గురువుగారు ఏం చెప్పారు అంటే అందరికి అదే చెప్తారని ఇతను అనుకున్నాడు కదా. అక్కడి నుంచి అడుగుతున్నాడు, ఏం చెప్పారంటే గురువుగారు ఒక్కటే చెప్పాడు, మనస్సును నమ్మొద్దన్నాడు. మనస్సు నీ బుద్ధుడు, ఇట్లాంటి విషయాలు నమ్మకు, అసలు మనస్సును తీసి బయలేసేయి, అది మస్తు డ్రామాలు ఆడుతుంది అంటే. ఇతను నాకు దానికి విపరీతంగా చెప్పాడు, మనస్సే నీ బుద్ధుడు అంటే నేను దాన్ని పట్టుకొని లిబరేట్ అయినా, నువ్వేమో అసలు మనస్సు అనేది లేనే లేదు, దాన్ని పట్టుకొని లిబరేట్ అయినావు ఎట్లా అంటే అప్పుడు అతను చెప్పాడనమాట. సో మనస్సు ఉన్నందుకే ఈ పర్సెప్షన్స్ ఉన్నాయి. సాక్షిగా ఉండడం అంటే ఏ పర్సెప్షన్స్ లేకుండా అట్లా హాయిగా ఉండడమే. ఇతంతా చెప్పిన వ్యాఖ్య ఇతను మనస్సే బుద్ధుడు అనుకున్న వ్యాఖ్యకి మ్యాచ్ అయిందన్నట్టు. సో ఇద్దరి మార్గాలు వేరు, ఇద్దరి అనుభవాలు ప్రాసెస్లో వేరు, బట్ ద కంక్లూజన్, ఆ కల్మినేషన్, ఆ పినకిల్ జస్ట్ ద సేమ్. ఇదే ఆధ్యాత్మికత యొక్క మిస్టరీ. ఒకానొక కాంటెక్స్ట్ చదివా నేను. ముక్తి ఎలా పొందాలి, అక్కడికి ఎట్లా చేరుకోవాలి అన్నప్పుడు ఒక జెన్ మాస్టరు
ఒక చిన్న అనాలజీ చెప్తాడు అందరిని కూర్చోబెట్టి. సో ముక్తి పొందడానికి ప్రపంచంలో ఎన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయో అవన్నీ ఒక స్టాప్ దగ్గర తీసుకొస్తాయి. అంటే ఒకరు ఈ స్టాప్ దగ్గరికి, నవీని బొమ్మ వేసి చూపిరా. సో ఇప్పుడు రకరకాల వ్యక్తులు ఉన్నారు. సో ఈ రకరకాల వ్యక్తులు అందరు అనుకుంటున్నారు ముక్తి పొందాలి, లిబరేట్ అవ్వాలి వీళ్ళందరూ. కానీ వీళ్ళందరూ రకరకాల ప్రదేశాల్లో ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల, ఒకరు బస్సులో వచ్చారు, ఒకరు కారులో వచ్చారు, ఒకరు నడుస్తూ వచ్చారు. రకరకాల మాధ్యమాలను అనుసరించి వాటిని పట్టుకొని దే ఆల్ రీచ్డ్ వన్ డెస్టినేషన్, ఇక్కడికి వచ్చి ఆగారు. ఇప్పుడు రకరకాల పద్ధతిని పట్టుకున్నవాడు ఏ పద్ధతి అయినా, అది పతంజలి యోగ సూత్రమైనా, అష్టాంగ యోగమైనా, ఆనపానసతి అయినా, విపశ్యన అయినా, బసిరిక అయినా, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, మౌందో అయినా, ఒక జపనీస్ పద్ధతి అంటే డైలాగ్, అందరు ఇక్కడికి వచ్చి ఆగారు. గురువుగారేమో ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి దారే లేదు, ఇంతవరకు పాతుంది. అందరూ వచ్చి ఆశ్చర్యపోయారు. గురువుగారు ఇటుపక్క మీరున్న స్థితికి ఎట్లా రావాలండి అంటే, గురువుగారు చెప్తున్నారు ఎలా రావాలో, మీరు ఇక్కడికి వస్తారని తెలుసు కానీ ఎట్లా వస్తారో చెప్పే మార్గం లేదు, దానికి భాష లేదు అన్నాడు. అప్పుడు ఇక్కడున్న వాళ్ళంతా ఇంత దూరం వచ్చి గురువుగారి స్థితిని అనుభవించలేకపోతున్నాం అని కొందరు శిష్యులుగా మారిపోయి అక్కడే ఉన్నారు. కొందరు అక్కడే ఆశ్రమాలు కట్టుకున్నారు, కొందరు అక్కడి నుంచి గురువుగారు నమస్కరించారు. హఠాత్తుగా ఒక వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు, కట్ చేస్తే ఇక్కడ ఉన్నాడు. అతను రాగానే ఆశ్చర్యపోయాడు, నవ్వుతున్నాడు. గురువు అడిగాడు, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావంటే, తెలీదండి, నేను అనుకున్నాను, అది అయిపోయాను అంతే. మరి ఏమనుకున్నావంటే, గురువుగారు ఉన్నది ప్లేసు, నేనేమో స్థితి గురించి కదా, గురువుగారు అక్కడున్నారు, నేను ఎక్కడున్నప్పటికీ గురువుగారు ఉన్న స్థితిని అనుభవిస్తున్నాను నాకు తెలుసు, నేను ప్రయత్నాన్ని వదిలేస్తున్నా అనేసరికి ఇతను ఇటుపక్కకు వచ్చేసాడు. సో ఆధ్యాత్మికత అనే ఒక డైమెన్షను 99% ఆఫ్ 99 డెస్టినేషన్ ఒక దగ్గరికి వచ్చి ఆగుతారు. ఆ తర్వాత దెర్ ఈజ్ నో పాత్. కృష్ణమూర్తి చెప్తున్న పద్ధతి ఉండదంటే పద్ధతి ఉండదు. బెడ్ వరకు ఎలా వెళ్ళాలో చెప్పొచ్చు, నిద్ర ఎట్లా పోవాలి ఎట్లా చెప్తారు? కంచం వరకు నీకు ఆహారం కంచంలో పెట్టి ఇవ్వచ్చు, ఎలా నవలాలి, ఎలా మింగాలి, ఎలా అరిగించు నీ చేతులు లేదు. దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అక్కడ నీ ఇంటలెక్ట్ పనిచేయదు, అక్కడ నీ యొక్క తర్కం పనిచేయదు, అక్కడ నీ బ్లెస్సింగ్స్ పనిచేయవు. నీ యొక్క సంశయం లేని స్థితిలో అది మేనిఫెస్ట్ అవుతుంది. సో పాత్ ఏదైనా కావచ్చు, దట్ డజంట్ మ్యాటర్. బట్ నీలో ఉన్న సంశయం, నీ పట్ల, నీ స్థితి పట్ల, నీ యొక్క శరీరం పట్ల, నీకు సంబంధించిన రకరకాల విషయాల పట్ల ఒక స్పష్టత వచ్చింది, సంశయం వెళ్ళిపోయింది. సడన్లీ వేర్ ఎవర్ యు ఆర్ ఎన్లైటెండ్. దెర్ ఈజ్ నో డెస్టినేషన్ ఇన్ స్పిరిచువాలిటీ. నువ్వు ఉన్న చోటే డెస్టినేషన్, ఫిజికల్ రియాలిటీలో కాదు, మానసికంగా. డెస్టినేషన్స్ శరీరానికి ఉంటాయి, మనసుకు ఉండవు. శరీరం చలికాలంలో ఒకలాగా, ఎండాకాలంలో ఒకలాగా అనుభూతి. మనసుకు చలికాలం లేదు, ఎండాకాలం లేదు. మనసుకున్నదంతా ఒక్కటే, అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. లేనిపోని విషయాలన్నీ నమ్మి అజ్ఞానంలో పడి మూలుగుతుంది. అవన్నీ పోగానే ఇంతే కదా అని తెలుసుకుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తా. మీ ఇంటికి రావడానికి మీరు అడ్రస్ చెప్తారు కదా, ఒక్క రాంగ్ అడ్రస్ చెప్పండి, ఎవరన్నా రాగలరా? ఇంటి నెంబర్ తప్పు చెప్పండి, ఎవరన్నా రాగలరా? అట్లా 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత చివరికి ఎట్లాగట్లా కనుక్కొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంతవరకు ఎన్ని రకాల అడ్రస్సులు పట్టుకొని ఎన్ని తప్పుడు ఇంట్లోకి పోయావన్న చర్చ అనవసరం కదా. ఒకసారి డెస్టినేషన్కి రీచ్ అయ్యావు, బాతగతం హోగయా, మళ్ళీ ఆ చర్చ అనవసరం. తెలిసిపోయింది అదంతా అబద్ధము, నేను తప్పుడు మార్గాల్లో పోయాను, తప్పుడు ఇళ్ళకి వెళ్ళాను, ఎవరి ఇల్లు మీద అనుకున్నాను, అక్కడ వెయిట్ చేశాను, అక్కడ గోడ గుద్దుకున్నాను, ఎవరెవరినో పోట్లాడాను, ఇవంతా వేస్ట్. ఎట్లయితే ఒక మిత్రుడిని కలుసుకున్నావో చిన్న నవ్వుకుంటే అయిపోయింది. సో నిన్ను నువ్వు కలుసుకో, నిన్ను తెలుసుకో అంటే నీకు ఏ సంశయం లేని ఒక స్థితిలోకి ఎట్లా వస్తావు అన్నది ప్యూర్లీ వెరీ సటల్. ఇది వెరీ సటల్. ఆ ఒక్క చివరి ఎక్స్పీరియన్స్ మాత్రం ఎవ్వరు ఇవ్వలేరు. దానికి నీ సంసిద్ధతనే కావాలి. ఆ చివరి క్షణం, ఆ చివరి మజిలీ అనుకుంటే సెకండ్లో ఎస్టాబ్లిష్ అవ్వచ్చు, అనుకుంటే 100 ఏళ్ళు పట్టవచ్చు. జెన్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, ఎన్లైటన్మెంట్ 1 సెకండ్లోనూ మేనిఫెస్ట్ అవ్వచ్చు, లేదా 1,00,000 సంవత్సరాలు పట్టవచ్చు. నువ్వు ఎంత అనవసరంగా తర్కిస్తే, ఎంత అనవసరంగా నువ్వు ఆర్గ్యూ చేస్తే అంత ఆలస్యం అవుతుంది. నువ్వు జస్ట్ క్రాస్ చెక్ చేసుకో, వాట్ ఈజ్ యువర్ మైండ్, దీన్ని ఇబ్బంది పెడుతున్నది ఏమిటి,
ఏం తీసేస్తే మైండ్ అట్లా దూదిపించేలా మాయమైపోతుంది. బికాస్ టు మైండ్ సస్టైన్ దానికి ఏదో కావాలి, ఒక థాట్. అదొక క్షణంలో అట్లా డిసప్పియర్ అయిపోవచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ పుస్తకం సరదాగా చదవండి. నేను రకరకాల కథలు ఇట్లా చెప్తూ ఉంటాను లైఫ్ స్టోరీస్లో. మీరు వీని ఎంజాయ్ చేయండి, మీ పిల్లలకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పుకోండి కథలు. కథ వల్ల చాలా చెప్తున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. నీ యొక్క కథ చెప్పాలి, ఒక జోక్ చెప్పాలంటే చాలా జ్ఞానం కావాలి, చాలా చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, అంత ఆశమాషి కాదు అది. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న రకరకాల కథలకు నమస్కారం చేస్తున్నా. రీసా రసవైస.